బ్రో రష్యన్స్ తో ఎప్పుడైనా చేసావా అని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి బ్రో నేనైతే రష్యన్స్ తో ఎప్పుడు చేయలేదు నాకు చేయాలనే ఉంది ఇంతమంది అమ్మాయిలతో వీడియోస్ చేస్తావు కదా మీ పిల్ల ఫీల్ అవ్వదా అని నేను యూట్యూబర్ని బ్రోకర్ని కాదు నేనైతే వీడియోస్ కెమెరాలోనే షూట్ చేస్తా అండి నాకు హాయ్ గైస్ నా పేరు కళ్యాణ్ ఇదే నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో బేసిక్గా నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటా మొన్న ఇన్స్టాగ్రామ్లో అయితే ఆస్క్ మీ క్వశ్చన్స్ అని పోల్ పెట్టాను మనోళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు నేనైతే దాంట్లో క్రేజీ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఇక్కడ ఆన్సర్ చేయబోతున్నాను లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుజాత గారు అడుగుతున్నారు తన క్వశ్చన్ ఏంటంటే వై డూ యూ డూ వీడియోస్ విత్ నంబర్ ఆఫ్ గర్ల్స్ వై కాంట్ యూ డూ ఓన్లీ విత్ యువర్ లవ్ అని సో తను ఏమంటున్నారంటే తెలుగులో చెప్పాలంటే అంతమంది అమ్మాయిలతో వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఒక్క అమ్మాయితోనే చేయొచ్చు కదా అని అడుగుతున్నారు నాకు కూడా చాలామంది అమ్మాయిలతో వీడియోస్ చేయాలని ఉండదండి నాకు కూడా ఓన్లీ నా లవర్తో మాత్రమే వీడియోస్ చేయాలని ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఫుల్ బిజీగా ఉంటుంది తనకి అసలు టైం దొరకదు బేసిక్గా సో నేను వీడియోస్ గ్యాప్ ఇవ్వలేను కదా గ్యాప్ ఇస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోద్ది అందుకనే వేరే వాళ్ళతో కుదిరినప్పుడు అలా చేసేస్తున్నాను అంతే నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ అడుగుతున్నాడు బ్రో రష్యన్స్తో ఎప్పుడైనా చేసావా అని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ఏం క్వశ్చన్ రా ఇది ఓకే బ్రో నేనైతే రష్యన్స్తో ఎప్పుడు చేయలేదు నాకు చేయాలనే ఉంది కానీ బడ్జెట్ ఎక్కువ అని చెప్పేసి ఆగిపోయాను అంతే నేను నమ్మను నెక్స్ట్ క్వశ్చన్ శివ అడుగుతున్నాడు అన్న నాకు ఏ అమ్మాయిని చూసినా లవ్ చేయాలనిపిస్తుంది నేను ఏం చేయాలి ఆటగాడు మామూలు ఆటగాడు కాదు బ్రో నువ్వు చాలా మంచోడి బ్రో నీది చాలా బ్రాడ్ మైండెడ్ చాలా పెద్ద హార్ట్ అందుకే నీకు అలా అనిపిస్తుంది ఏముంది చూసిన అమ్మాయినల్లా లవ్ చేయి కానీ వాళ్ళకి చెప్పకు కొడతారు కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమ్య గారు అడుగుతున్నారు బ్రో మీ వీడియోస్ చాలా క్లారిటీగా ఉంటాయి దేంట్లో షూట్ చేస్తారు కెమెరానా మొబైలా అని అడుగుతున్నారు రమ్య గారు నేనైతే వీడియోస్ కెమెరాలోనే షూట్ చేస్తాను అండి నా దగ్గర కెమెరా ఉంది సో దాంట్లోనే షూట్ చేస్తాను కెమెరా వచ్చేసి కెనాన్ 200D Mark II మోడల్ బేసిక్ కెమెరా ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వాతి గారు అడుగుతున్నారు ఇంతమంది అమ్మాయిలతో వీడియోస్ చేస్తావు కదా మీ పిల్ల ఫీల్ అవ్వదా అని మంచి క్వశ్చన్ మా పిల్ల అయితే అస్సలు ఫీల్ అవ్వదండి ఎందుకంటే నేనేంటో తనకు తెలుసు నేను అలాంటి పిచ్చి పనులు ఏం చేయనని తనకి పిచ్చ క్లారిటీ ఉంది బేసిక్గా అప్పుడప్పుడు తనే షూట్ చేస్తుంది మాకు వీడియోస్ అర్థమైందా సో తనకి ఏ ప్రాబ్లం లేదు ఏం ఫీల్ అవ్వదు నెక్స్ట్ క్వశ్చన్ కార్తీక్ అడుగుతున్నాడు ఇలాగా అమ్మాయిలతో పులిహోర కలపడం నేర్పించన్నా ఓకే నేర్పిస్తా బ్రో నీకు ఒక్కనికే కాదు మన అబ్బాయిలందరికీ నేర్పిస్తా మనము పులిహోర స్కూల్ లాగా ఒకటి స్టార్ట్ చేసి అక్కడ అందరికీ ట్యూషన్ లాగా పులిహోర కలపడం నేర్పిస్తాను నేను ఓకేనా నెక్స్ట్ మా ఫ్రెండ్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు వాడి పేరు చెప్పడం ఎందుకులేండి వాడి క్వశ్చన్ ఏంటంటే మామ నీ నాగలితో ఎంతమంది పొలాలు దున్నావు క్యారేతు కభీ కభీ ఐసే క్వశ్చన్ పూछते సరే చెప్పను నేను దీనికి ఆన్సర్ చెప్పను ఎందుకంటే ఏం లేదు అక్కడ దున్నలేదు నేను నెక్స్ట్ రవి అడుగుతున్నాడు క్వశ్చన్ ఏంటంటే అన్న నాకు ఒక పిల్లని సెట్ చేయన్న బ్రో నేను యూట్యూబర్ని బ్రోకర్ని కాదు ఓకే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ ఐడికి ఒక పిల్ల ఐడి పెడుతున్నా పండగ చేసుకో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావన్నా కత్తిలా ఉంటున్నారు కత్తిలా ఉంటున్నారా వాళ్ళంతా నా ఫ్రెండ్సే బ్రో బయట వాళ్ళు ఎవరు లేదు సో మా ఫ్రెండ్స్తో కలిసే వీడియోస్ చేస్తున్నా అది అమ్మాయిలు అయితే వాళ్ళే నెక్స్ట్ క్వశ్చన్ ప్రియాంక గారు అడుగుతున్నారు మీ రీల్స్కి స్క్రిప్ట్ మీరే రాస్తారని అవునండి నా రీల్స్కి స్క్రిప్ట్ నేనే రాస్తాను ఎడిటింగ్ నేనే చేస్తాను ఆల్మోస్ట్ అన్నీ నేనే చూసుకుంటా నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అమ్మాయిలతో వీడియోస్ చేశారు కదా ఎవరి మీదైనా ఫీలింగ్స్ వచ్చాయా ఫీలింగ్స్ అయితే రాలేదండి అందరూ మా ఫ్రెండ్సే సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదా బయట వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ బయట వాళ్ళు ఉంటే మేబీ ఫీలింగ్స్ వచ్చేయేమో అది తెలీదు నెక్స్ట్ క్వశ్చన్ కాదు ఇది కాంప్లిమెంట్ అనుకోవచ్చు మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ చాలా ఫన్నీగా ఉంటాయి కీప్ రాకింగ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ కామెంట్ నాకు బూస్టింగ్ లాంటిది ఇలాంటి కామెంట్స్ ఇంకా పెట్టాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొంచెం ఊపుతో వీడియోస్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ అన్న వీడియోస్ ఏ యాప్లో ఎడిట్ చేస్తారు బ్రో నేనైతే క్యాప్కట్లో ఎడిట్ చేస్తాను ఇంతకుముందు అయితే కైన్ మాస్టర్లో చేసేవాడిని ఇప్పుడు క్యాప్కట్లో చేస్తున్నా సో గైస్
క్వశ్చన్స్కి అన్నిటికైతే నేను ఆన్సర్ చెప్పాను. వీడియో అయితే అయిపోయింది. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.